చిత్ర విచిత్రమైన మలుపులు, చిత్ర విచిత్రమైన వార్తలు భలే రాసేస్తున్నారు అన్నమాట. లెక్కర కుంభకోణం అని జనం నమ్మాలి. అందుకోసం ఎన్ని అబద్ధాలైనా వడ్డించేస్తాం. ఇవాళ వార్తను రేపు పొద్దున్న చూడరు జనం, రేపు పొద్దున్న చూసిందని ఇవాళ మర్చిపోతుంటారు. కాకపోతే ఏదో ఒకటి అవినీతి జరిగింది అని జనం మెదడులో ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, మొన్న ఏం చెప్పారు, 3,500 కోట్ల కుంభకోణం. ఎట్లాగా అంటే డిస్టిలరీ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడేమో 16 డిస్టిలరీల ముడుపులే 1,677 కోట్లు అంట. 5 ఏళ్లలో ఆ సంస్థలకి ఏపీ ఎస్బీసీఎల్ నుంచి 10,835 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు వచ్చినాయట. దీంట్లో 1,677 కోట్లు ముడుపులు ఇచ్చారట. ఇది సిట్ దర్యాప్తులో తేలిందట. 10,835 కోట్ల రూపాయలు వ్యాపారం అంటే వీళ్ళు ఆర్డర్లు ఇస్తే దాంట్లో ప్రభుత్వానికే వచ్చేస్తుంది కదా 9,000 కోట్ల రూపాయలు. ఏది ప్రభుత్వం కొన్నది కదా, అక్కడ 25,000 కోట్ల రూపాయలు